జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మోతి రోడ్లో 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆయనతో పాటు జగిత్యాల జిల్లా నియోజకవర్గ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, जय जवान. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నేడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాంజశ్రీ శాసనసభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందన గారికి, అదేవిధంగా వాణి శ్రీనివాస్ గారికి, సోదర సోదరిమణులు, మాజీ కౌన్సిలర్స్, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హార్దిక శుభాకాంక్షలు జరుపుతూ, మరి భారతదేశం ముందుకు తీసుకెళ్లే దిశలో ఆనాటి మహాత్మా గాంధీ, నెహ్రూగా, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మార్గదర్శకంలో మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, వారు చూపిన మార్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల దిశలో మనం ఆ ఎమ్మెల్యే గారు ఇబ్బడి ముబ్బడిగా చేస్తూ ఒక జగిత్యాల నియోజకవర్గం కాకుండా పల్లెన మారుమూల గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న మాట మరి వాళ్ళు మనం చూస్తున్నాం. నిజంగా గత 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఎన్నడూ చూడనటువంటి విధంగా నేను సంతృప్తి చెందుతున్నాను. మరి వారి అడుగుజాడల్లో ఇంకా శాసనసభ్యులు కానీ, జిల్లా కాంగ్రెస్ నందయ్య కానీ, మరి సోదరిమణులందరూ కూడా, పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ కొరకు అహర్నిశలు కష్టపడే వారిని గుర్తించి మరి పార్టీ పురోభివృద్ధికి కూడా పాటుపడాలని చెప్తూ, మరి ముఖ్యంగా ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారు కూడా మరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ జై కాంగ్రెస్. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జిల్లా అధ్యక్షులు శ్రీ గాజేంద్ర నందయ్య గారు జెండా ఆవిష్కరణ చేసిన సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారికి, మాజీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కు, కోఆప్షన్ మెంబర్స్కు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, మిత్రులందరూ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో జగిత్యాల కాంగ్రెస్ ఆఫీస్లో జెండా వందన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా స్వాతంత్రాన్ని సాధించిన మహాత్మా గాంధీ లాంటి ఎంతోమంది యుగ పురుషులు, దేశానికి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అందరూ కూడా విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న మతాలు ఇవన్నీ ఉన్న భారతదేశాన్ని ఇప్పటి వరకు కూడా ఒక్క తాటిపైన నడుపుతూ, మరి ఆనాడు ఇంతకుముందు చెప్పిన వారి దిశానిర్దేశంలో ఆ తర్వాత వచ్చిన ప్రధానులు కావచ్చు, మన ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారిని స్ఫూర్తిగా తీసుకొని నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే విద్య, వ్యవసాయం, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారో అదే విద్య, వ్యవసాయం, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందటికి తీసుకెళ్తా ఉన్నారు. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు,
దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు. మన జగిత్యాల వరకు చూసుకుంటేనే జగిత్యాల పట్టణంలో విద్య కోసం ఇప్పటికే మన మహిళా డిగ్రీ కళాశాలకు దాదాపు 6 కోట్ల రూపాయలు, మహిళా రెసిడెన్షియల్ ఎస్సీ డిగ్రీ కళాశాల మళ్ళీ రీఅడ్మిషన్స్ ప్రారంభించి గొప్పగా క్లాసులు ప్రారంభించడం, ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేసుకుని యువతకు ఉపాధి కలిగే విధంగా చూడడం, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇవ్వడం, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అద్భుతంగా నిర్మాణం చేసుకోవడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోటి చెలిగల్ తాటిపల్లి ప్రాంతంలో పనులు ప్రారంభమైనవి. అంటే ఒక జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతంలో కోట్లాది రూపాయల, వందలాది కోట్లాది రూపాయల పనులు వస్తూ మా మున్సిపల్ చైర్మన్ గారి నేతృత్వంలో చేపట్టిన మున్సిపాలిటీలో వాడలో కూడా రోడ్లు అదేవిధంగా డ్రైన్స్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోలేదు. అయితే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఆగిపోతుంది, కోర్టు కేసు ఏదండి. అది అక్కడ ఆగడానికి కారణం ఈ ప్రభుత్వం చేసుకున్న నిర్ణయం కాదు. గతంలోని కొన్ని ఆర్డర్ ఇవ్వడంలో లోపాల వల్ల స్టే ఇచ్చింది. తప్పకుండా అది ప్రభుత్వం సవరిస్తాం. ఏ ఊరికి వెళ్ళినా కానీ ఆనాటి ఇందిరమ్మ పాలన మళ్ళీ గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు నేను పొద్దున వస్తూ ఉంటే తిమ్మాపూర్ దుమాల రంజిత్ మెసేజ్ పెట్టండు, ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నా సార్, రేపు నాకు గృహప్రవేశానికి రమ్మని. నిన్న రామాజపేట పోతే ఎస్సీ కాలనీలో అంతకుముందు 2005, 2006లో 95 ఇళ్ళు కట్టినట్ట. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే 40 ఇళ్ళు కడుతున్నారు. పోగానే ఆదరించారు, భోజనం కూడా మొత్తం రెడీ పెట్టారు. అంటే పేదవాళ్ళ కళ, సొంతింటి కళ పూర్తవుతా ఉన్నది. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. కొంతమంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆగిపోతుంది అంటే ఎట్టి పరిస్థితులు ఆగిపోదు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో సరిగా లేక కోర్టు స్టే ఇచ్చింది, అంతే తప్ప ఈ ప్రభుత్వం చేసింది కాదు. దాన్ని ఈ ప్రభుత్వం తప్పకుండా సవరిస్తుంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేద ప్రజలకు అందుతుంది. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय. సందర్భంలో మరొకసారి జగిత్యాల పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.